వలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు అని యేసుక్రీస్తు వారు ఏ విధముగా మనల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారమును మోసుకొనుచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, ఈ లోకములో ప్రతి ఒక్క మానవుడు అనేక ప్రయాసలను కలిగి ఉన్నాడు. ఈ ప్రయాసలను బట్టి ప్రతి ఒక్క మానవుడికి సమాధానము, నెమ్మది, శాంతి కరువైపోయి ఉన్నాయి. అయితే ప్రియులరా, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించుటకును, మనకి శాంతిని, సమాధానమునిచ్చుటకును యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క మానవుడు పాపం అనేటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రియులరా, ఈ పాపం అనేటువంటి భారము నుంచి మనల్ని విడిపించుటకై యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకములోనికి దిగవచ్చి సిలువ మ్రాను పైన ఘోరమైనటువంటి శ్రమలను పొంది వదకు తేబడిన గొర్రె పిల్లవలి ఆయన సిలువలో మరణించి ఉన్నారు. అవును ప్రియులరా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళి ఉన్నారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును మోక్ష రాజ్యంలోనికి ప్రవేశించలేరని, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరని మరి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా, పునీతులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక నేడే పరిగెడి ప్రభు యేసుక్రీస్తు చెంతకు చేరాలని, ఆయన యందు సర్వ మానవాళికి అనుగ్రహపడిచిన పాప క్షమాపణను అంగీకరించి ఆయన యందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకొని సదాకాలం ఆయనతో జీవించాలని మా ప్రాంతీయ నివాసులని మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రాంతం క్షేమాభివృద్ధి కొరకు